బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ జంజనం శ్రీనివాసరావు మీడియా సమావేశం. తనపై ఈ నెల 14 అవిశ్వాసం పెట్టినందుకు కౌన్సిలర్లకు ధన్యవాదాలు. వైసీపీ నుండి టీడీపీలో చేరాను. 2014లో చైర్మన్ గా ఎన్నికయ్యాను. గతంలో ఏఎంసీ చైర్మన్ గా చేసిన ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదు. టీడీపీలో ఉన్న అమాంచి కృష్ణమోహన్ చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనూహ్యంగా కరణం బలరాంకు ఇప్పుడు టికెట్ ఇస్తే గెలిపించుకున్నాం. వైసీపీ ప్రభుత్వంలో చీరాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఇప్పుడు వైసీపీలో చేరాం. చీరాల నియోజకవర్గ చేనేతల అభివృద్ధికి అడ్డుపడిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. టీడీపీని విమర్శించే స్థాయి ఆమంచికి లేదు. చంద్రబాబుపై విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్యే ఆమంచి తీరు మార్చుకోవాలి. రాజకీయ ఉనికి కోసమే కౌన్సిలర్లని రెచ్చగొట్టి అవిశ్వాసం పెట్టించారు. చీరాల మున్సిపల్ చైర్మన్ ఎవరనేది టీడీపీ అధిష్టానం చూసుకుంటుంది. గడిచిన 4 ఏళ్లలో 96.72 కోట్ల రూపాయల చీరాల పట్టణ అభివృద్ధికి ఖర్చు చేశాం. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరిన చైర్మన్ జంజరం శ్రీనివాసరావు. బాపట్ల జిల్లా చీరాల పురపాలక సంఘం చైర్పర్సన్గా 2021 మార్చి 18 నుంచి చైర్పర్సన్గా కొనసాగుతూ ఉన్నాను. ఈ నెల 14వ తేదీన అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేయమని కొంతమంది కౌన్సిలర్స్ కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారు నిబంధనల ప్రకారం ఆర్డీఓ గారి ద్వారా ఈ నెల 14వ తేదీ ఉదయం 10:30 అవిశ్వాస తీర్మానాన్ని చీరాల పురపాలక సంఘ కౌన్సిలర్లు ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. దీనికంటే ముందుగా రాజకీయాల్లో 2021లో ప్రవేశించి పెద్దలు పూజ్యులు చీరాల శాసనసభ్యులుగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా ఉన్నటువంటి పుంజేటి రోసయ్య గారు దివంగత నేత ఆధ్వర్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో 3 సంవత్సరాలు పనిచేశాను. 2002లో చేనేతలు వాడే చిలపలూరికి 9.2% ఎక్సైజ్ డ్యూటీ విధించిన సందర్భంలో చురుకైన పాత్ర పోషించి చేనేత కార్మిక సంఘ నాయకులు, జనసమాఖ్య వ్యవస్థాపకులు నాకు అన్న సమ్మానులు మాచెర్ల మోహన్ రావు గారు, అదేవిధంగా చీరాల ప్రాంతంలో ఉండేటువంటి మాస్టర్స్ అందరిని కూడా ఐక్యం చేసి అనేక మంది పెద్దలు కార్మిక సంఘ నాయకులందరితో కూడా కలిసి చేనేత రంగాన్ని బతికించుకోవడం కోసం ఆ రోజున కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం జరిగింది. ఆ సందర్భంలో పుంజేటి రోసయ్య గారి సారథ్యంలో మరి మనకి సిఎస్గా చేసిన సమీర్ శర్మ గారు ఆనాడు చేనేత కమిషనర్గా ఉన్నారు. మొట్టమొదటిగా మమ్మల్ని 2022 ఫిబ్రవరి 8వ తారీఖున సమీర్ శర్మ గారితో మీటింగ్ ఏర్పాటు చేసి